ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్య లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. వాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారల్ గా ఉన్నట్టుంది. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్, అరే ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రా రారా. వస్తున్నానండి. రా, నీ వెధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో, భావతులకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు. ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి పోదాం. పొగరు వగరు ఉన్న ఫిగర్వి, ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా? చేతులేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. పడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసు అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలియచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపులారిటీ రాలా, అలాగే నీకు కూడా పాపులారిటీ వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ళ పొలం అమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడో. సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా. చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు, ఎలుగుబంటి పడొచ్చు, నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా. పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి. గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి. ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు?
వించ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా. అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చానురా. చూస్తావే, లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గు. ఆల్ గాడ్ బ్లెస్ యు. సంతోష్. గురుభ్యో నమః. గీతేరో బేటీ. మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. కాట్rum కరందు ఉట్rum. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయనా. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. ఆ, వెంటనే వెళ్ళి ఆ, మీ తోట పొలం బంగారు గని ఆ, మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. ఆ. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శూలం నా గొంతులో దిగుతుంది. కాదు, ఆ, ప్లేస్ మారుతుంది. ఆ, ఆ, ఓ. హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మేదా చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, దాన్ని వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఒరేయ్, ఇలా ఉంటానురా నేను. నిన్ను ఏంటి మామిడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి భోజనం చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు. అమెరికా వీసా రాదు. వెదో కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రేయ్, అజంతా, ఎల్లోరా. ఖజురహో రామప్ప, నువ్వు ముయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే, స్ట్రోక్ ఇచ్చావు. నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్టు, ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలీదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? ఏమో ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్. ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా, డబ్బా బాగానే కొట్టుకుంటున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పాను అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్చండయ్యా. బాబు, హలో రీటా, హౌ ఆర్ యు? I'm fine. Where are your friends? There are under banyan tree. Oh, okay. There is a Samuel. He went to Switzerland. Oh, who is he?
He's my new friend from New Zealand. హలో ఐఎమ్ షోమ్ బాబు Hi, I'm Meena. గివ్ పార్టీ Okay, give it to him. థ్యాంక్ యూ It's okay. ఆల్ ది బెస్ట్ Bye. గో ఎంజాయ్ Bye. ఆ శామిల్ గారిని సుజనాల్లో బట్టి శ్రీకాకుళంలో వదిలేసింది ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో దయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది రష్యా సరుకు వాసనగా కిక్కిచ్చేస్తుంది ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్ ఏమయ్యా మహాకవి ఉమ్. నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం కానీ వాడే స్వామీజీలా వచ్చి సోలంతో గుచ్చి ఇరిగటాకిచ్చి వెళ్ళాడు వాడిని ఏం చేస్తాం ఏకం త్రేణి వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ. ఏం మహార్దశో ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారిన్ సరుకు తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్ ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి ముందా పని చూడు పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు ఏడ్రమ్మా పొట్టుడు జేబులో 500 అయితే ఎత్తుకెళ్ళాడు నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి దండం పెట్టుకో రేపు కాకుండా ఎల్లుండన్న వస్తాడు రాని రాని ఆడి సంగతి చూస్తా గురు నీ కేసు ఇప్పుడు లైవ్ చెప్పి అలా సిగ్గుపడ్డావు అనుకో 12 తారీఖు ఊరు వెళ్ళిపోతుంది 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి 12 సార్లు ఆలిపోయి అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా బాగుందండి. మీరు ఇంటికేనండి నాకు ఇక్కడ చాలా పని ఉంది అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని రేయ్ ముక్కోటి ఏకాదశి జాగరణకు వచ్చారు చాలా సంతోషం కాస్త ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండండి ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి నేను అలా వెళ్ళి వచ్చేస్తాను అరే నాకు నిద్ర వస్తుందిరా మీ ఇద్దరు మేనేజ్ చేయండి నాకు నిద్ర వస్తుందిరా అమ్మో ఇటెళ్తా కవిగా ఉంటాడు ఇటెళ్తా నీకు కూడా నిద్ర వస్తుందా అవునరా నాకు కూడా నిద్ర వస్తుంది చిన్న దమ్మేసి వస్తామారమ్మా రెండోదా నేను కూడా వస్తున్నా ఈ సోంబేర్లేని అయ్యో అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి అయ్యో ఏమండి ప్రెసిడెంట్ ఏమైందండి ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి అన్యాయం ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం ఇప్పుడు ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం వచ్చి వాళ్లే తెలుస్తారు